పెంపొందించే హార్మోన్ ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, ఎడ్రినోస్టెరాన్. క్రింది వానిలో బ్యాక్టీరియా వ్యాధిని గుర్తించండి. Only 6 days double your child's calculation speed. Don't calculate in slow way. ఆన్సర్ సెకండ్ వన్, టైఫాయిడ్. మెదడు వాపు అనునది వైరస్ వ్యాధి, మలేరియా అనునది ప్రోటోజోవా వ్యాధి, కాండిడియాసిస్ అనునది శిలీంధ్ర వ్యాధి. మైక్రోస్కోపిక్ పోలిస్మెన్ అని వేటిని పేర్కొంటారు? ఆన్సర్ థర్డ్ వన్, న్యూట్రోఫిల్స్. గాలి కారకంగా జరిగే పరాగ సంపర్కం విధానం ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, ఎనిమోఫిలీ. పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఆర్నిథోఫిలీ అని, జంతువుల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని జూఫిలీ అని, నీరు ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని హైడ్రోఫిలీ అని అంటారు. వేరు నుంచి కాండానికి మరియు పత్రాలకు నీరు, ఖనిజ లవణాలను సరఫరా చేయునది ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, దారువు. గాలి తగలగానే మూత్రం నల్లగా మారే వ్యాధి? ఆన్సర్ థర్డ్ వన్, ఆల్కెప్టోన్యూరియా. నాడీ కణదేహం నుండి ఏర్పడే శాఖాయుత నిర్మాణాలు? ఆన్సర్ థర్డ్ వన్, డెండ్రైట్స్. చింతపండులో ఉండే ఆమ్లం ఏది? ఆన్సర్ థర్డ్ వన్, టార్టారిక్ ఆమ్లం. ఉసిరిలో ఉండే ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం, యాపిల్లో ఉండే ఆమ్లం మాలిక్ ఆమ్లం, అలాగే పాలలో ఉండే ఆమ్లం బ్యూటరిక్ ఆమ్లం. మొత్తం శరీర బరువులో మెదడు బరువు శాతం ఎంత? ఆన్సర్ ఫస్ట్ వన్, 2%. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఆన్సర్ సెకండ్ వన్, ఎపికల్చర్ అంటారు. పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అని, చీమల అధ్యయనాన్ని మిర్మికాలజీ అని అంటారు. టెస్ట్ ట్యూబ్ విధానం ద్వారా మొట్టమొదట ప్రపంచంలో తయారు చేయబడిన బేబీ ఎవరు? ఆన్సర్ సెకండ్ వన్, లూయిస్ బ్రౌన్. శ్వాసక్రియ రేటు ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ థర్డ్ వన్, చిన్నపిల్లలు. రక్తాన్ని గడ్డ కట్టించే ఎంజైమ్ ఏది? ఆన్సర్ సెకండ్ వన్, థ్రాంబోకైనేజ్. రక్తాన్ని గడ్డ కట్టించే కణాలు రక్తఫలకికలు. రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ కే. రక్తాన్ని గడ్డ కట్టించే మూలకం కాల్షియం. వాయు మార్గానికి ఆహార మార్గానికి కూడలి ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, గ్రసని. ది హిస్టోరియా ప్లాంటారం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్, థియోఫాస్ట్రస్. అతి చిన్న అంతఃస్రావిక గ్రంథి ఏది? ఆన్సర్ సెకండ్ వన్, పీనియల్ గ్రంథి. సార్స్ అనగా? ఆన్సర్ థర్డ్ వన్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్.
మానవుని ఆహార నాళం యొక్క పొడవు ఎన్ని మీటర్లు? ఆన్సర్ సెకండ్ వన్ 9 మీటర్లు. నీడలో పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ సెకండ్ వన్ సియోఫైట్స్. మంచులో పెరిగే మొక్కలను క్రయోఫైట్స్ అని, చలి ప్రదేశాలలో పెరిగే మొక్కలను సైక్రోఫైట్స్ అని, రాతి మొక్కలను లిథోఫైట్స్ అని పిలుస్తారు. అధికంగా ఆల్కహాల్ సేవించినప్పుడు ఏ భాగం తాత్కాలికంగా పనిచేయదు? ఆన్సర్ థర్డ్ వన్ అనుమస్తిష్కం. తమ జీవితంలో ఒకేసారి పుష్పించే మొక్కలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఫోర్త్ వన్ మోనోమార్ఫిక్. డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే వైరస్? ఆన్సర్ సెకండ్ వన్ ఫ్లావి వైరస్. జలుబుకు కారణమయ్యే వైరస్ రైనో వైరస్. రేబిస్ వ్యాధికి కారణమయ్యే వైరస్ ర్యాబ్డో వైరస్. అలాగే మెదడు వాపుకు కారణమయ్యే వైరస్ ఆర్బో వైరస్. పాములలో విషగ్రంథులుగా రూపాంతరం చెందునది? ఆన్సర్ థర్డ్ వన్ పెరోటిడ్ గ్రంథులు. గుడ్డు పచ్చసొన పసుపు రంగులో ఉండడానికి కారణం? ఆన్సర్ ఫస్ట్ వన్ జాంతోఫిల్స్. కరోనా అనే పదానికి లాటిన్ భాషలో అర్థం? ఆన్సర్ ఫోర్త్ వన్ కిరీటం. రక్త కణముల శ్మశాన వాటిక అని దేనికి పేరు? ఆన్సర్ సెకండ్ వన్ ప్లీహం. జన్యుశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్ బేట్సన్. క్రింది వానిలో సూక్ష్మ పోషకాలలో స్థూల పోషకాన్ని గుర్తించుము. ఆన్సర్ ఫస్ట్ వన్ ఇనుము. షుగర్ వ్యాధి ఏ హార్మోన్ లోపం వలన కలుగుతుంది? ఆన్సర్ ఫస్ట్ వన్ ఇన్సులిన్. క్షయ వ్యాధి నిర్ధారణకు చేయు పరీక్ష? ఆన్సర్ ఫోర్త్ వన్ మాంటాక్స్. ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణకు చేయు పరీక్ష ఎలీసా. టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణకు చేయు పరీక్ష వైడాల్. పెర్టుసిస్ వ్యాధి నిర్ధారణకు చేయు పరీక్ష శ్లేష్మ పరీక్ష. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.